అందరికీ నమస్కారం. కూరగాయలు లేనప్పుడు టమాటాలే ఉన్నాయనుకో, ఆ టమాటాలతో ఎంతో రుచికరమైన గ్రేవీ కర్రీ, మసాలా కర్రీ కర్రీని ఇష్టపడే వాళ్ళు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. అసలు చపాతీలోకి గానీ, రోటీలోకి గానీ, పుల్కాల్లోకి గానీ, అన్నంతో గానీ చాలా బాగుంటుంది. పలావ్‌లోకి కూడా ఈ కూర అయితే చేసుకోవచ్చు. ఈ గ్రేవీ మసాలా కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా స్టవ్ వెలిగించేసి ఒక కడాయి పెట్టుకోవాలి. అందులోకి ఒక పావు కప్పు వేరుశనగ పప్పు వేసుకోవాలి. మంటని లో ఫ్లేమ్‌లో పెట్టి వేయించుకోవాలి. ఇందులోకి అయితే ఒక 5, 6 ఎండు కొబ్బరి ముక్కలు అయితే వేసుకోవాలి. దోరగా ఒక 2 నిమిషాలు వేయించుకోవాలి వీటిని. దోరగా ఏగిపోతున్నాయి కదా, ఇంకా ఇందులో ఒక 2 స్పూన్స్ అయితే ధనియాలు కూడా వేసుకోవాలి. ఒక 2 స్పూన్లు అయితే సరిపోతాయి. ఇందులోకి ఒక చిన్న దాల్చిన చెక్క వేసుకోవాలి. ఒక 4 యాలకులు కూడా వేసుకోవాలి. ఒక 4 లవంగాలు, వాటితో పాటు ఒక 2 స్పూన్ నువ్వులు వేసుకోవాలి. హాఫ్ స్పూన్ ఏమో జీలకర్ర వేసుకోవాలి. వీటన్నిటిని మంటను లో ఫ్లేమ్ లోనే పెట్టుకుని కంటిన్యూస్ గా కలుపుతూ వేయించుకుంటూ ఉంటే మాడిపోకుండా ఉంటాయి. అమ్మటి సువాసన వచ్చే వరకు వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇందులోకి ఒక స్పూన్ అయితే కస్తూరి మేతి వేసుకోవాలి. ఒకసారి కలిపి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇంకా ఇదే బాండీలోకి అయితే ఒక 5-6 స్పూన్ల నూనె వేసుకుని ఉల్లిపాయని సన్నగా కట్ చేసి పెట్టుకున్న ముక్కలు అయితే నూనెలోకి వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయలను అయితే గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. వాళ్ళని ఇలా వేయించుకున్న తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఇంకా ముందుగానే ఏపి పెట్టుకున్నాం కదా మసాలా దినుసులు, వాటిలోకి అయితే పచ్చిమిర్చి వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. మసాలా దినుసులన్నీ బాగా మెత్తగా అయిపోయిన తర్వాత వేయించి పెట్టుకున్నాం కదా ఆ ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుని మెత్తగా చేసుకోవాలి పేస్ట్ లాగా. ఉల్లిపాయలు అయితే వేసుకుంటున్నాం కదా, ఆ ఉల్లిపాయలతో పాటు కొన్ని వాటర్ వేసుకుని మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకోవాలి. మొత్తం స్టవ్ అయితే ఆన్ చేసి మనం ముందుగా ఉల్లిపాయలు వేయించుకున్నాం కదా ఆ నూనెలో ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటూ కరివేపాకు కూడా వేసుకుని వేయించుకోవాలి. ఒకసారి కలిపి ఇందులోకి ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ అయితే వేసుకుంటూ కంటిన్యూగా కలుపుతూ ఉండాలి. ఈ మసాలా పేస్ట్ పచ్చిగా లేకుండా బాగా వేగాలంటే మసాలా కర్రీకి ఏంటంటే నూనె సరిపోయేంత వేసుకోకపోతే పచ్చివాసనగా ఉంటుంది, కూర కూడా టేస్టీగా ఉంటుంది. ఇందులో ఉన్న పచ్చిదనం పోయేంత వరకు వేయించిన తర్వాత ఆయిల్ అయితే సపరేట్ గా వచ్చేస్తుంది, మనకి అర్థమవుతుంది. మొత్తం ఆయిల్ లో ఎగుతూ ఉంది కదా, అసలు ఎంత మంచి స్మెల్ వస్తుందంటే చాలా బాగుంది. ఇలాంటి కర్రీస్ తో గుత్తి వంకాయ చేసుకోవచ్చు, ఇంకా ఎగ్ కర్రీ చేసుకోవచ్చు, ప్రతిదీ గ్రేవీతో చేసుకోవచ్చు. చాలా టేస్ట్ అయితే ఉంటుంది. మసాలా కూర టేస్ట్ అంతా కూడా మన మసాలా వేయించటంలోనే ఉంటుంది. ఇది చాలా వేగిన తర్వాతనే ఆయిల్ అంతా సపరేట్ గా వచ్చేస్తుంది. అంత పైకి కనపడుతున్నప్పుడు ఈ స్టేజ్ లోనే సాల్ట్ వేసుకోవాలి. కూరకి సరిపోయిన సాల్ట్ అంతా వేసేసుకోండి. కారం కూడా ఒక 2 స్పూన్స్ అయితే వేసుకోండి. స్పైసీగా చాలా టేస్టీగా ఉంటుంది. నిమ్మకాయ సైజ్ అంత చింతపండును అయితే రసం చేసి వేసుకున్నాను. బాగా పడిన 4 టమాటాలు తీసుకుని ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇది ఏ విధంగా అయితే కట్ చేస్తామో ఇంకా ఉన్న టమాటాలన్నీ కూడా సేమ్ అలాగే కట్ చేసి పెట్టుకుని కూరలో మసాలాలు ఇందులోకి వెళ్లేలాగా ఒక ఫోర్క్ అయితే తీసుకుని అంతా లోపలికి గుచ్చినట్టుగా అలా హోల్స్ లా పెట్టుకోవాలి. ఇంకా దీనికి ఎలా హోల్స్ పెడుతున్నామో సేమ్ అలాగే ఫోర్క్ తో అన్ని టమాటాలు కూడా అలా పెట్టుకున్న తర్వాత ఇంకా ఆ ఉడుకుతూ ఉంది కదా ఆ గ్రేవీలోకి అయితే ఇవన్నీ టమాటాలు వేసుకోవాలి. ఆ గ్రేవీ మిక్సీ వేసుకున్నప్పుడు పచ్చిమిరకాయలు కూడా వేసుకుని మిక్సీ పెట్టుకున్నాము. అలాగే ఇప్పుడు ఇంకా ఈ కూరలోకి అయితే బజ్జీ పచ్చిమిర్చి తక్కువ కారం ఉండేవి ఉంటాయి కదా అవి కూడా వేసుకోవచ్చు. టమాటాలు మొత్తం వేసుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్ లో పెట్టి ఒక 5 నిమిషాలు అయితే ఉడికించుకోవాలి. 5 నిమిషాలు అయిపోయిన తర్వాత మూత తీసి కూర అయితే అడుగు పట్టకుండా ఒకసారి బాగా కలిపి టమాటాలని రెండో వైపు కూడా తిప్పుకుంటూ ఉండాలి. ఇంకా మూత పెట్టేసుకున్న తర్వాత ఈ టమాటాలు మనకి సాఫ్ట్ గా అనిపించాలి, చూస్తున్నప్పుడు జ్యూసీగా అనిపించాలి. ఆయిల్ అంతా కూడా ఇలా సపరేట్ గా వచ్చిన దాకా మనం అయితే వీటిని ఉడికించుకోవాలి. కదా ఆయిల్ అంతా సపరేట్ గా వచ్చినట్టుగా కనపడుతుంది కదా, ఇంకా ఇందులోకి అయితే కొత్తిమీర చల్లేసుకుని సర్వ్ చేసుకోవడమే. మసాలా గ్రేవీ ఏంటంటే చల్లారే కుందికి చిక్కబడినట్టుగా అవుతుంది. ఇంకా పల్చగా ఇష్టపడే వాళ్ళు కొన్ని వాటర్ వేసుకుని ఉడికించుకోవచ్చు. వేసుకున్న మసాలాలకి ఉడుకుతున్నప్పుడే చాలా మంచి వాసనకి నోరు ఊరిపోతుంది. ఇంకా మూత పెట్టుకుని ఒకసారి ఉడికించగానే చూస్తున్నారు కదా ఎంతో జ్యూసీగా అయిపోయి ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. ఇంకా ఒట్టి పలావ్ రైస్ చేసేసుకుని గ్రేవీ కర్రీ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా నాన్ వెజ్ కూడా అవసరం లేదు, అంత టేస్ట్ గా అయితే ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. చపాతీలోకి చెప్పనవసరం లేదు, ఇంకా రోటీలోకి పుల్కాలు అయితే అస్సలే ఎంతో టేస్టీగా ఉంటుంది. ఈ కర్రీ అయితే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. మసాలా కర్రీ నచ్చినట్లయితే లైక్ చేయండి, మర్చిపోవద్దు.